పరిశుద్ధ సేవమార్గము పీఠములకు ముందు వేడుకలు ప్రార్థన. నా రక్షకుడా, జూదులు మిమ్మును హత్య చేయటకు తీసుకుని పోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షము వలన మీరు అత్యంత ప్రేమతో నడిచితిరి. నేనెన్ని మార్లు మేము ఎడబాసిపోతుంది, ఇప్పుడైనను పరిపూర్ణాత్మతో మిమ్మల్ని ప్రేమించున్నాను. మీకు ద్రోహం చేసినందున నేను మనస్తాపముగా ఉన్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గమందు మిమ్మల్ని వెంబడించవచ్చుటకు నాకు అనుగ్రహం దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ కొరకు చావడని కోరుచున్నాను. మీ ప్రేమతో మరణం పొందను ఆశించుచున్నాను స్వామి.
ఆ రక్షకుడా, లోకరక్షణ కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడెను. ద్రోహుల యోధాముఖు వలన శత్రువులకు చూపింపబడెను. అనాసు, కైపాసు, పిలాతు ఏ రోజు అనే వారుల ముందర అవమానముగా అప్పగించబడెను. అబద్ధ సాక్షుల వల్ల నేరము మోపబడెను. కొరడాలతో కొట్టబడెను, ఒమ్ము ఊయబడెను. మీ తలపై ముళ్ళ కిరీటము పెట్టి మీ వస్త్రములను తీసి మీకు శిలువ మీద కొట్టి ఈటి చేత పొడచి తెరుగుపోయిటను చిత్తగించదరే. నేను మహాపాపిగా ఉండినను. నేను ఇప్పుడు స్మరణ చేసిన నీ తిరుమరణమును దేవుని వారి నుంచి నరక బాధలలో నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రకశల మీద కొట్టబడి మనస్తాపడిన దొంగవారిని తీసుకుని పోయిన శ్రమలకు నన్ను తీసుకుని పోండి. ఆమేన్. పరిశుద్ధ పాపు గారి యొక్క తలంపు కొరకై పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా ఇంట్లో అప్పుడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మా మోసములను ప్రవేశించిన ఒక కీలను రక్షించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదముల చేతులను మరియు తెలియము. ప్రభు మీతో ఉన్నారు. పిల్లలు ఆశ్రమైన వారిని మీ గర్భమును చేస్తూ ఆశ్రమైన వారిని పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. కృష్ణమూర్తి
మాటలకు చెవియొగ్గుము, నా ఆర్తనాదమును వినుము. నా ప్రభువు, నా దేవా, నీ సహాయం కొరకు నేను పెట్టు మొరను ఆలింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండును గాక. అందరూ ఒకసారి చేతులు జోడించి తలలు వచ్చి పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి పాప మన్నింపు కోసం, పరిహారం కోసం దివ్య పూజా బలిలో ప్రార్థిస్తూ దేవుడు మనందరిని దీవించాలని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏమైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా ఒక తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరి మాతను, సకల దుఃఖలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరి ప్రార్థింపవలెనని బ్రహ్మాడుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సహాయము లేనిచో మాకు ఉనికే లేదు, నీ తోడ్పాటు లేనిచో మేమేమియో సాధింపలేము. కావున మంచి చెడులను ఆలోచనలతో గ్రహించుకొనగల విచక్షణమును మాకు దయచేసి మంచిని మాత్రమే మక్కువతో ఆశించి అనుసరింపగల మనస్తత్వమును ప్రసాదింపుము. అప్పుడు మేము నీ చిత్త ప్రకారము జీవింపగల శక్తి సామర్థ్యములను కలిగి ఉందుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేయుదును. ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆ దినములలో అబ్రాము దేవుని ఎదుట సాగిలపడెను. దేవుడు అతనితో మాట్లాడుచు, నేను నీతో ఒడంబడిక చేసుకుని ఉన్నాను, నీవు అనేక జాతులకు తండ్రి వగుదువు. ఇక ముందు నీకు అబ్రాము అను పేరున్నదు, అబ్రహాము అను పేరు మాత్రమే ఉన్నది. అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేసితిని, నీ సంతతిని పెంపొందింప చేయుదును. నీ నుండి జాతులు ఏర్పడును, నీ నుండి రాజును పుట్టుదురు. నీ ఎడ, నీ సంతతి ఎడ నా ఒడంబడిక చెల్లును. అది తరతరముల దాకా శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక. నీకు నీ సంతతికి నేనే దేవుడును. మీకు కాని దేశముగా ఉన్న కనాను భూమిని మొత్తము నీకు నీ తర్వాత వారికి శాశ్వత భోగముగా చేయుదును. నీ తర్వాత వారికి సైతము నేనే దేవుడను అని చెప్పాను. దేవుడు అబ్రహాముతో ఇంకా ఇట్లు చెప్పాను, నీవు నీ సంతతి వారు తరతరముల దాకా నా ఒడంబడిక చెల్లినట్లు చూడవలేను. ఇది ప్రభు వాక్కు.
జగముల మెస్సయ్యా జగదీశ యేసయ్యా జగముల దాత యేసయ్యా జగదీశ యేసయ్యా జగముల దాత యేసయ్యా జగదీశ జగముల దాత నిరంతరము యేసయ్యా జయ జగదీశ జగముల దాత నిరంతరము యేసయ్యా నిరంతరము యేసయ్యా నిరంతరము యేసయ్యా జయ జగదీశ యేసయ్యా జగముల దాత యేసయ్యా లోకాశలను కన్నా నీ మాకు వేదమైనా రామకులు నీవే ఉన్నా నే సతతం బతికెదనయ్యా లోకాశలను కన్నా నీ మాకు వేదమైనా రామకులు నీవే ఉన్నా నే సతతం బతికెదనయ్యా యేసయ్యా యేసయ్యా నా నామము నీవేనయ్యా యేసయ్యా ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము లూకా శుభవార్త 5వ అధ్యాయము 27వ వచనము నుంచి 32వ వచనం వరకు. లూకా శుభవార్త 5వ అధ్యాయము 27వ వచనము నుంచి 32వ వచనం వరకు. అటు పిమ్మట యేసు అచుటి నుండి వెడలి సుంకపు మెట్టుకడ కూర్చుని ఉన్న లేవి అను సుంకరిని చూసి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి యేసును అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులు వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సణుక్కొనుచు, సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, హృదయ పరివర్తన పొందుటకై పాపులను పిలువవచ్చు
గాని నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదని సమాధానమిచ్చెను. ఇదే క్రీస్తు సువిశేషము. సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల ప్రేమ సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము చేయి విజ్ఞాపనలను దయతో ఆలకింపుము. నీ బిడ్డలమైన మేము సమర్పించి బలి అర్పణములను విన్నప ప్రార్థనలను కరుణతో అంగీకరించి మా హృదయములను నీ వైపునకు ఆకర్షించుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోదము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఎందుకనా నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు మరణం ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమునకు నోచుకున్నది. ఏలైన అద్భుతమైన శిలువ మహత్యము ద్వారా ప్రపంచంపై నీవు విధించిన తీర్పు, శిలువ వేయబడిన క్రీస్తు అధికారము విహితము చేయబడినది. కావున సర్వేశ్వర సకల దూతలతో పునీతులతో ఏకమై మేము మిక్కిలి ఆనందముతో నీకు కృతజ్ఞతలు తెలుపుట ఎట్లా
నేడు పూజ సమయం అవకాశం ఉన్నంత వరకు మోకరించడానికి ప్రయత్నం చేయండి. సాక్షాత్ క్రీస్తు ప్రభువు మనందరి మధ్యకు రాబోతున్నటువంటి సమయంలో మరొకసారి మనందరం కూడా విన్నటువంటి వాక్యం, పాపం అనేది మన జీవితంలోనికి ఏ విధంగా వస్తూ ఉందో ఆ పాపాన్ని తీసివేయడానికి దేవుడు ఏ విధంగా ప్రతి క్షణం కూడా ప్రయత్నం చేస్తున్నాడో మనందరం కూడా వాక్యంలో వింటూ ఉన్నాం. పవిత్రుడైనటువంటి దేవుని పొందేటటువంటి భాగ్యం కావాలి అంటే మనం కూడా పవిత్రులంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి రెండు చేతులు కూడా జోడించి తలలో ఉంచి మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని అంతటినీ కూడా ఈ క్షణం ఇక్కడే విడిచిపెట్టి పరిహారం పొంది, ప్రభువా నన్ను నీతో నింపు అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రములందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. స్మరించుచు జీవమునసులు ఎప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము.
మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము దినమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోను, ప్రిత పోస్తలతోను, ఆదురుని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశములు అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందుండు ప్రభువాన్ని కీడు నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శిరసపు విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను, మన పాపములను పరిహరించేటటువంటి దేవుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితములలో చేర్చునుగాక.
ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, అత్యంత పవిత్రమైన నీవు మా ముక్తికి భద్రతగా ఈ పరమ రహస్యములను ప్రసాదించుటివి. అవి మాకు ఇప్పుడును ఎల్లప్పుడూ స్వస్థతను చేకూర్చు ఔషధములుగా ఉపకరింపజేయమని అర్థించున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ మోకరించండి.
మూసుకుని దిక్కులు చూడకుండా దివ్య సప్రసాద ప్రభువుని మనందరం కూడా మనసారా ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయం చాలా గొప్పది. ప్రభు మన హృదయంలో ఉన్నటువంటి సమయం ఇది. మనం ప్రభువులో ఉన్నామో లేదో ఒకసారి ఆలోచన చేద్దాం. దిక్కులు చూడకుండా చేతులు జోడించి తలలు వచ్చి విన్నటువంటి వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిహారం మనందరి కోసం దేవుడు ఈ లోకానికి తీసుకుని వచ్చాడు. ఆ పరిహారాన్ని ఎంతమంది పొందుతున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. పరిహారాన్ని తీసుకుని ప్రభు మనందరి మధ్య కూడా వస్తూ ఉన్నాడు. నీ దగ్గర ప్రభు ఆ పరిహారాన్ని తీసుకుని నీ ముందు నిలుచుని ఉన్నాడు. నీ హృదయాన్ని ఆయన తడుతూ ఉన్నాడు. ఇదిగో పరిహారాన్ని నేను నీకోసం తీసుకుని వచ్చాను, దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావని నీ హృదయాన్ని ఆయన తడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా గొప్పనైనటువంటి సమయం ఇది. ప్రభు మనందరినీ కూడా దీవించేటటువంటి సమయం ఇది. సమయాన్ని వృధా చేయకుండా విన్నటువంటి వాక్యం ప్రకారం పరిహారాన్ని స్వీకరించడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. నీవు పరిహారాన్ని స్వీకరించాలంటే నీ పాపపు స్థితిని ప్రభు ముందు పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. సిగ్గుపడకుండా, సమయాన్ని వృధా చేయకుండా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు. ఇది చాలా గొప్పనైనటువంటి సమయం. ఇది మరలా మన జీవితానికి తిరిగి రానటువంటి సమయం. ఇది దిక్కులు చూడకుండా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. నీ ప్రార్థనను స్వీకరించడానికి, నీకు పరిహారాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ కొద్ది సమయాన్ని అందరం కూడా ఉపయోగించుకుంటాం. ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరు. ప్రభువు నీ కోసం, నా కోసం శిలువ మీద అతి దారుణంగా చంపబడుతున్నాడు. నీ పాపాలు, నా పాపాలు పరిహరించడానికి ఆయన శిలువ మీద కొట్టబడుతున్నాడు. దేవుని బిడ్డ, మరి ఆ పరిహారాన్ని పొందడానికి నీకు ఎంత దూరంలో ఉన్నావు? దివ్య సప్రసాద ప్రభు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. మనందరినీ కూడా ఆయన తాకబోతూ ఉన్నాడు. మనల్ని ఆయన దీవించబోతూ ఉన్నాడు. మన పాపాలన్నీ కూడా పరిహరించబోతున్నాడు మన దేవుడు.
ప్రార్థన చేసుకోండి. చాలా మంది ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతున్నారేమో. నోరు విప్పండి, ప్రభువుని అడగండి, ప్రభువుతో మాట్లాడండి. ఇదే అనుకూలమైనటువంటి సమయము. ఇదిగో రక్షణ దినం మన మధ్యనే ఉంది. ప్రజలు బిడ్డలారా, అందరం కూడా రెండు చేతులు పైకెత్తుదాం. మీ రెండు చేతులు పైకెత్తండి. అందరూ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి వాళ్ళు, బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా రెండు చేతులు పైకెత్తండి. దివ్య సప్రసాదం వైపు మీ చేతులను చాచండి. దివ్య సప్రసాదం ప్రభు దగ్గరకు మీ చేతులను చాచి ప్రార్థన చేయండి. కొంతమంది బిడ్డలు స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు. ఆ బిడ్డలను తాకండి ప్రభువా. ఆ బిడ్డలకు స్వస్థతను ప్రసాదించండి ప్రభువా. ఎంతో విశ్వాసముతో నేను అడుగుతున్నటువంటి ఆ బిడ్డలను ఒకసారి తాకండి ప్రభువా, స్వస్థపరచండి. రెండు చేతులు చాచండి. ప్రభువుని అడగండి. ప్రభువా, నా జీవితంలో సమస్య ఉంది, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, పరిహరించు ప్రభువా. పరిహారాన్ని దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేయండి.
మోకరించుదాం.
ప్రార్థించుదాం. దయచేసి ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవతను వ్యాధమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నములు మా ప్రసంగ చింతగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పోషింపను. మా రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయాలని వారా మాకు అనుగ్రహించండి.
కూర్చోండి. నా తలంపు అన్ని గ్రామాలు కూడా మరి చక్కగా ముందుగానే మేమే ఉపదేశ మాస్టర్తో సంఘ పెద్దలు అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు అందరూ ఒక ప్రణాళిక లెక్క చేసి అన్ని కూడా సమకూర్చి అన్ని చాలా గొప్పగా జరగడానికి అందరూ కూడా సహాయపడ్డారు. అందులో ముఖ్యులు మన ఉపదేశ మాస్టర్లు. మరి మీటింగ్ అయిన దగ్గర నుంచి నేను చెప్పేటటువంటి విషయాలు మీకు చెప్పటం, మీతో సంప్రదించి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అవగాహన తెచ్చుకొని కొన్నిసార్లు అనుకూలించేటటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు అంతగా అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ చాలా ఘనంగా మహిమకరంగా ఈ కార్యాలన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. మరి ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చినప్పుడు మన దేవుడు చెప్పేటటువంటి మాట, స్వల్ప విషయములందు శ్రద్ధ తీసుకున్నావు, గొప్ప గొప్ప విషయాలు కూడా నీకు నేను అప్పచెప్తానని. మరి దేవుని యొక్క ప్రేమను ప్రకటించేటటువంటి క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవ ఇంకా గొప్పగా అభివృద్ధి పడాలని మాస్టర్లందరినీ కూడా కోరుతూ, వాళ్ళందరూ కూడా వారి గ్రామాలలో మరి చక్కటి వాక్యాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చాలా గొప్పగా మనందరికీ అర్థమయ్యేటటువంటి విధంగా నాకంటే ఒక సంవత్సరం చిన్నోడు సెమినరీలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎవరితో నేను ఆయన యొక్క పర్సనల్ జీవితం గురించి లేకపోతే ఆయన యొక్క సువార్త జీవితం గురించి ఎప్పుడు కూడా అడగలేదు, మాట్లాడలేదు. మామూలుగా ఒక జీవితాన్ని జీవించేస్తున్నాడు అనుకున్నాను. కానీ సెమినరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బైబిల్ని ఎంత మరి అవగాహన చేసుకొని గురువుగానే కాకుండా ఒక సామాన్య క్రైస్తవుడిగా కూడా సువార్తను ఎంత గొప్పగా ప్రకటించవచ్చో అంత గొప్పగా ఈరోజు వాక్యం చెప్పాడు. మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం విన్నాను. ఎవరిని చాలా గొప్పగా ఎగ్జాంపుల్స్ ఇస్తూ మన మధ్యలో ఉన్నటువంటి ఈ థింగ్స్ అన్నింటినీ కూడా ఉపయోగించుకుని యేసుప్రభు కూడా కాలంలో ఉపమానాలు చెప్పేవాడు. ఉపమానాలు ఎందుకు చెప్పేవాడు? ఆ ఉపమానాలు ప్రజలకు చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి విషయాలు. సో అలా చక్కటి ఉదాహరణలు తీసుకుని ఈరోజు చక్కటి వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. మనందరి తరఫున అంటే మాస్టర్లు చెప్పలేదని చెప్పలా, వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎవరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. సో ఇక్కడితో గ్రామాలలో జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. ఇక మీరు చేయవలసినటువంటి పని తల్లిని గౌరవించడం. అంటే అర్థం ఏంటి?
విచారణలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమానికి రావాలి. ఇక్కడితో అయిపోయింది, అక్కడ వచ్చినా రాకపోయినా పర్వాలేదు అనుకుంటే అది తప్పు. విచారణలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం, ప్రతి సాంగ్యము కూడా విభూతి బుధవారం నుంచి మనం చేసినటువంటి వాటికి ఫలితంగా దేవుడు మనకి ఇచ్చేటటువంటి గొప్పమైనటువంటి బహుమానం. కాబట్టి ఆల్రెడీ మీకు టైం టేబుల్ అంతా కూడా పాంప్లెట్ రూపంలో ఇచ్చాం. వచ్చే ఆదివారం బ్రాహ్మణ ఆదివారం, దాని తర్వాత పవిత్ర శిలువ యాత్ర మన విచారణ నుంచి కల్లించి పుణ్యక్షేత్రానికి వెళ్తాం. దాని తర్వాత పవిత్ర గురువారం, గుడ్ ఫ్రైడే, పవిత్ర శుక్రవారం, తర్వాత క్రీస్తు ఉత్థాన పండుగ, పూజా బలి. ఇవన్నీ కూడా మనకు చాలా చాలా అవసరం. ముగించే ముందు ఒక మాట, మీలో ఎంతమంది నికచ్చిగా ఈ తపస్కాలంలో ఉన్నారో మీకు మీరే ప్రశ్నించుకోండి. ఎంతమంది నిజంగా అన్ని గ్రామాలకు తప్పకుండా మొదటి నుంచి శిలువ మార్గంలో పాల్గొన్నారో మీకు మీరే ప్రశ్నించుకోండి. ఎంతమంది దివ్య పూజా బలికి మాత్రమే వచ్చారో ప్రశ్నించుకోండి. ఎంతమంది కొన్ని గ్రామాలకు మాత్రమే వచ్చారో ప్రశ్నించుకోండి. నేను ఎవరిని ఏం అనదలుచుకోలేదు. ప్రతిరోజు మాట్లాడాలనుకున్నాను కానీ దానివల్ల ఉపయోగం లేదు. మీకు మీరే ప్రశ్నించుకోండి. ఒక విచారణ గురువు ఒక ప్రోగ్రాం సెట్ చేశాడంటే పని పాట లేకుండా ఏమీ సెట్ చేయాలి. అందరికీ ఉపయోగపడాలి. అందరూ కూడా పాల్గొనేటటువంటి విధంగా అన్ని ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా 400 మంది విష ప్రసాదం స్వీకరించారు. చాలా సంతోషం. 400 మంది దగ్గర దివ్య సప్రసాదం స్వీకరించారు. దాదాపుగా 1000 మంది ఇక్కడ ఉన్నారు. మరి మిగతా గ్రామాలకు ఎందుకు రాలేకపోయాం? మీరే సమాధానం చెప్పండి. నేను ఎవరిని బలవంతం చేసి అన్ని గ్రామాలకు రావాలని చెప్పలేదు. మనకి ఆ స్పందన రావాలి మన నుంచి. దేవుడు మన దగ్గరకు 10 అడుగులు వేస్తుంటే మనం 1 అడుగుతోనే ఆగిపోతున్నాం. ఇలాంటి రోజులు మరలా మన జీవితంలో తిరిగి రావు. 20 సంవత్సరాల క్రితం నేను చూసినటువంటి నా గురు జీవితం వేరు, ఇప్పుడు చూసేటటువంటి గురు జీవితం వేరు. 20 సంవత్సరాలు కాబోతుంది నేను గురువయ్యి. చాలా ప్రోగ్రామ్స్ నేను చూశాను కాబట్టి చాలా అనుభవం. మీలాంటి ప్రజలను కొంత నేను దగ్గరగా చూసినటువంటి వాడిగా చెప్తున్నాను. విచారణ స్థాయిలో, విచారణలో, గ్రామాలలో జరిగేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన కోసమే చేస్తున్నాను. నాకు పని పాట లేకపోతే మాస్టర్లకు పని లేక కాదు. మనందరం కూడా దేవునిలో అభివృద్ధి చెందాలి, ఎదగాలి. అది నా ఆశ. అందుకే చక్కగా అన్ని ప్రోగ్రామ్స్ ముందుగానే చెప్పడం, చేయటం జరుగుతూ ఉంది. పోయినసారి మొదటి శుక్రవారం ఎంతమంది పాపసంగీతం చేశారు, చాలా సంతోషపడ్డాను. చాలా మంది చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. నేను ఎవరిని ఫోర్స్ చేయట్లా, మీకు మీరే ఆలోచన చేయండి. మనలో మార్పు రానంత వరకు పరిహారం మనలో జరగదు. అదవుతుందా? సాక్షాత్ క్రీస్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, మన మధ్యకి వచ్చాడు. మనం ఏం చేయాలి? ఆయన దగ్గరకు ఒక అడుగు వేయాలంటే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జరిగేటటువంటి ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం మనందరి కోసం, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసమే. కాబట్టి ఆత్మ పరిశీలన చేయండి. నేను ఈ తపస్కాలంలో ఎలా ఉన్నాను అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుని దానికి మీరే సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను. నాకు కాదు, దేవునికి చెప్పండి. మన గ్రామంలో శిలువ మార్గం జరిగితే మనం ఎంత ఖర్చు పెట్టామనేది ప్రశ్న కాదు. ఇప్పుడు అదే ప్రశ్న అయింది. ఎంత ఎక్కువగా ఫుడ్ పెట్టాం, ఎన్ని వెరైటీలు పెట్టాం, పోటాపోటీగా పెట్టాం. ఇవి ఎక్కువ అవుతున్నాయేమో ఒక్కసారి
ఒకసారి ఆగి ప్రశ్నించండి. మాస్టర్లు, సంఘస్థులు అందరూ కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, పోటీతత్వం దేనిలో ఉండాలి? మనం పెట్టేటటువంటి అన్నంలో ఉండకూడదు. అది ఆ రోజుకే, ఆ పూటకే, దాని తర్వాత ఎవడు మాట్లాడాలి. ప్రార్థన కనుక జాగ్రత్తగా కరెక్ట్గా జరిగితే దాని గురించి 10 కాలాలు మాట్లాడుకుంటారు అందరూ. అది జరగాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్పేటటువంటి మాట ఒకటే, మొట్టమొదట నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి, వెదకండి, వెదకండి. మిగతావన్నీ కూడా దేవుడు మీకు సమకూర్చాడు. 1 గంట సేపు ఒక్క చొక్క నీళ్ళు లేకుండా మనం నడవలేకపోతున్నాం. ఎక్కడ కొట్టుకొని పడితే అక్కడికి, ఎక్కడ నీళ్ళు ఇస్తే అక్కడ తాగుతున్నారంటే తీసుకోవడం పారేయటం, తీసుకోవడం పారేయటం. ఒకసారి రోడ్డు మీద వెళ్ళి చూడండి ఎట్లా ఉన్నాయో మన రోడ్డు. ఇప్పుడే మనం తిరిగి వచ్చాం కదా, అది మన క్రైస్తవ జీవితం. ఊరికనే ఇస్తున్నాం, తీసుకుందాం. దాని వెనకాల ఎంత కష్టం ఉందో మీకు అందరికి కూడా తెలియదు. 1 గంట 2 గంటలు నీళ్లు తాగకుండా మనం నడవలేకపోతున్నాం అంటే, ఆ రోజు క్రీస్తు ప్రభు మండు ఎండలో సరైనటువంటి దారి కూడా లేదు, కాళ్ళకు చెప్పులు లేవు, భారమైనటువంటి శిలువ మన మీద ఉంది, భుజమంతా కూడా రక్తం అయిపోయింది. అయినా ఆయన నడుచుకుంటూ ఆ కలువరికి వెళ్ళాడు. ఎప్పుడు దాహం అవుతుందన్నాడు ఆయన? మనం ఒక్క క్షణం చచ్చిపోతామనేటువంటి భయం. మనందరం చచ్చిపోవాలి, గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంత భయం? క్రీస్తు ప్రభు నీ కోసం అంతా శ్రమలు పడితే నీవు ఆయన కోసం రవ్వంతా కూడా శ్రమ పడేటటువంటి, అసలు మీరు శిలువ మార్గానికి వస్తున్నారంటేనే చాలు పెద్దలందరూ వాళ్ళని ఎలా నడిపిస్తామని కాదు, ఎక్కడెక్కడ ఏమిద్దాం, ఎక్కడెక్కడ తాగడానికి ఏమిద్దాం, తినడానికి ఏమిద్దాం, ఇవే ఆలోచన చేస్తున్నారు ప్రతి సంఘంలో కూడా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలు అన్నితో భావించండి. శ్రమ పడితేనే మనకు దేవుని యొక్క దీవెనలు వస్తాయి. శ్రమించాలి, కొద్ది సమయం శ్రమించాలి. రోజులో 2 గంటలు 3 గంటలు క్రీస్తు ప్రభు కోసం మనం శ్రమించకపోతే మన జీవితాలు ఏంటి? కాబట్టి ఎవరిని ఉద్దేశించి అనటం లేదు, ఆలోచన చేయండి. మనం విశ్వాసం ఇంకా ఎదగవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో ఉంచుకొని, మరి పవిత్ర వారంలో జరిగేటటువంటి అన్ని సాంధ్యాలలో కూడా ఎక్కువ సంఖ్యలో మీరందరూ కూడా వస్తారని నాకు తెలుసు. మరొకసారి విచారణ గురువుగా నా బాధ్యతగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా విచారణకు ఆహ్వానిస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.